పేదల సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. త్వరలో మరిన్ని ఇందిరమ్మ ఇల్లు నిర్మించిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు అన్నారు. యాదగిరిగుట్ట మండలం సైదాపూర్లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు స్వప్న బాల మల్లేష్ గృహప్రవేశంలో వారు పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఇంట్లో పాలు పొంగించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు మొదలుపెట్టి పూర్తి చేసుకొని రాజమల్లని మా సోదరుడు, మా చెల్లె, మా స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ మా ఇళ్ళన పట్టుబట్టలు పెట్టి ఈరోజు ఆ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మాజీ ఇన్ఛార్జ్ మినిస్టర్గా, ధర్మపురి శాసనసభ్యుగా, రాష్ట్ర క్యాబినెట్ వెల్ఫేర్ మినిస్టర్గా, ఈ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని ఏదైతే ఇందిరమ్మ ఇంటి కలను ప్రారంభోత్సవం నా చేతుల మీద చేసినందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ వర్గంకి వెళ్ళి వచ్చిన వాళ్ళంగా, పేదవాళ్ళ కష్టాలు తెలిసిన వాడిగా, ఏదైతే మా ముఖ్యమంత్రి వారు వర్యులు రేవంత్ రెడ్డి గారు పేదవాళ్లకు మంచి జరగాలి, పేదవాళ్లకు అన్ని విధాలు ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచన, రాహుల్ గాంధీ గారి ఆలోచన ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించుకోవడం జరిగింది. మాకు ఏదైతే ఆ కుటుంబానికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన అనేక ఇందిరమ్మ ఇల్లు కూడా మా జిల్లా కలెక్టర్ గారు కానీ వారి యొక్క అధికారులు కానీ, హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ, ప్రజాపాలన ద్వారా పేదలకు ఇచ్చినటువంటి సంక్షేమాలు, అభివృద్ధి ముందుకు సాగాలని చెప్పి స్వామివారి దర్శనం చేసుకొని ఇవాళ మొదటగా ఇన్ఛార్జిగా ఇక్కడ రివ్యూ మీటింగ్లో భాగంగా, అదేవిధంగా ఆలయ నియోజకంలోని సైదాపూర్ గ్రామంలో గత 10 సంవత్సరాలుగా పేదోడు సొంతింటి కలను నెరవేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ సైదాపురంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఇన్ఛార్జి మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా జిల్లా పార్టీకి మా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోటి ఆలయ నియోజకంలో 3500 ఇందిరమ్మ ఇళ్లను ఈ 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పేదోళ్లకు వాళ్ళ ప్రతి సోమవారం బీస్మీట్ కాగానే ₹1,00,000, లెంటల్ రేవనే 2 లక్షలు, స్లాబ్ పోయిన 4 లక్షలు, గృహప్రవేశం రోజు 5 లక్షలు ఇచ్చి పేదోడి సొంతింటి కళ నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ